దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. 2015లో కర్నూలు ఎస్సీ ఎస్టీ సెల్ పోలీసులు ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది, గతంలో జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. విచారణ జరిగింది, కేసు క్రాష్ చేసినారు, ఆర్డర్ కాపీ కూడా చేతికొచ్చింది, తీసుకున్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, ఒక కానిస్టేబుల్తో కేసు పెట్టించారు. ఆ కానిస్టేబుల్ కన్వర్టెడ్ క్రిస్టియను, అతను పుట్టుకతో మాల కులస్తుడు. కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారి పేరు మార్చుకున్నాడు, తన వివాహం చర్చిలో చేసుకున్నాడు, తన కుమారుడి వివాహం కూడా చర్చిలో జరిపించాడని చెప్పి ఆధారాలతో సహా అన్నీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కర్నూలు 3 టౌన్ పోలీసులు చెప్తున్నది ఏమంటే, చూడండి ఎంత విచిత్రంగా జరుగుతున్నాయి కోర్టులలో. కోర్టులో కేసు వేసినారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ ప్రకారంగా ఏదైనా ఒక చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం జరిగితే, చర్య జరిగితే, చట్ట వ్యతిరేక పనులు జరిపితే సంబంధిత డిఎస్పి జరిగిన సంఘటన జరిగిన స్పాట్కి వచ్చి ఇరు పక్షాలను హాజరుపరిచి బహిరంగ విచారణ చేయాలని చెప్పి చట్టం చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా 41A నోటీస్ ఇవ్వాలి, విచారణకు హాజరు కండి అని చెప్పి అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు తీర్పు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవి ఏవి ఫాలో కాకుండా కేవలం అప్స్కాన్ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే గౌరవ కోర్టు గుడ్డిగా ఎన్బిడబ్ల్యూ ఇచ్చింది. 5 సంవత్సరాల పాటు కనపడలేదు, ఆ వ్యక్తి 5 సంవత్సరాలు కనపడలేదని చెప్తే కూడా నమ్మింది. సో ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే, కేసు కట్టండి, ఈ పోలీసులు తప్పు చేసినారు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినారు అని కేసు కట్టండి చెప్పి కంప్లైంట్ చేస్తే గౌరవ పోలీసులు చెప్తున్నది ఏమంటే, ఈ కేసులో అఫెన్స్ అనేది ఏమి కనపడట్లేదు, ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు, మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా కేసు కట్టడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదే పోలీసులు ఏ కంటెంట్ కింద అయితే కోర్టులో కేసు వేశారో, ఎఫ్ఐఆర్ కట్టారు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, అరెస్ట్ వారెంట్ ఇచ్చింది కోర్టు. అదే కోర్టు ఏం చేసింది, తీర్పు చెప్పింది, విచారణ జరిపింది, కేసులు క్రాష్ చేసింది. ఇప్పుడు నేను అదే కంటెంట్తో కేసు ఇస్తే ఈ కేసు విచారణకు స్వీకరించడానికి అర్హత లేదు అని చెప్తున్నారు. ఏమి జరుగుతున్నట్టు న్యాయ వ్యవస్థలో, పోలీసు వ్యవస్థలో? ఏదో 4 చెత్త కాగితాలు కోర్టుకి ఇస్తాము, కోర్టు కేసు విచారణకు స్వీకరిస్తుంది, విచారణ జరుపుతాము, ఎప్పుడో 20 ఏళ్ళకు 10 ఏళ్ళకు కొట్టేస్తాము, ఇంకా మౌనంగా ఉండు అంటే ఏమనుకోవాలి? ముఖ్యంగా మరి ఇక్కడ జరుగుతున్న విషయం ఏమంటే, నేను ఇచ్చిన కంప్లైంట్ మీద న్యాయ సమీక్షకు పంపించారు. మరి ఆ న్యాయ సమీక్షలో ఏమొచ్చిందో తెలియదు. ఒకవైపు ఏమో పోలీసులు కేసు పెట్టినారు, ఆ కేసు విచారణ జరిగింది, హైకోర్టు కొట్టేసింది. అదే కంటెంట్ పెట్టి అయ్యా తప్పుడు కేసు కట్టినారు, ఇది ప్రతి చోట వైలేషన్ జరిగింది, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేవాడు నోటీస్ ఇవ్వాలి, విచారణ చేయాలి, బహిరంగంగా విచారణ జరపాలి, బహిరంగ విచారణ జరిపితే నిజమా కాదా నిజ నిర్ధారణ చేసిన తర్వాత చేయాలని చెప్పి స్పష్టంగా ఉంటే, ఎక్కడ కూడా చట్ట ప్రకారంగా ప్రవర్తించలేదు పోలీసులు. గుడ్డిగా కోర్టు కూడా అదే ప్రవర్తించింది. 5 ఏళ్ల పాటు ఒక వ్యక్తి కనపడలేదంటే కనపడలేదు అంతే, అదొకటే రీజన్. ఏ రోజు నా ఇంటికి రావడం కానీ, నన్ను పలకరేయడం కానీ, ఎదురు పడినా కూడా చూసి చూడటం పోయినారు తప్ప పోలీసులు. ఇంత గందరగోళం జరుగుతున్నప్పుడు ఈ తప్పు చేసినారు పోలీసులు అని చెప్తే వాళ్ళు సహకరించుకుంటూ ఏ కోర్టు అయితే కేసు విచారణకు తీసుకొని స్వీకరించిందో, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిందో, విచారణ జరిపి కొట్టేసిందో, అదే కంటెంట్ తీసుకుపోయి పోలీసులకు ఇస్తే ఈ కేసు విచారణకు తీసుకోవాల్సిన అర్హత ఉన్న కేసు కాదు అని చెప్తే ఏమనుకోవాలి? వ్యవస్థలో, కోర్టులో, న్యాయ వ్యవస్థలలో ఏమి జరుగుతుండాలి అంటే, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మౌనంగా ఉండాలి సమాజము మౌనంగా పడి ఉండాలి. స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా, బానిస వ్యవస్థలో ఉన్నామా, లేదంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నామా? ఒకవైపు 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశము, వజ్రోత్సవం, డైమండ్ జూబ్లీ వజ్రోత్సవ న్యాయ వ్యవస్థ, విశిష్టమైన రాజ్యాంగం ఉందని చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది న్యాయ వ్యవస్థలో? ఏ కేసు అయితే కోర్టు విచారణ తీసుకొని ఇంత తతంగం జరిగిందో, అదే కేసు ఈరోజు విచారణకు స్వీకరించడానికి ఇట్లా కంటెంట్ లేదని చెప్తే మరి కోర్టు తప్పు చేసినట్ట, పోలీసులు తప్పు చేసినట్ట?
హైకోర్టు తప్పు చేసినట్ట, డిఎల్ఎన్ శాస్త్రి ద్వాదశ లక్ష్మీనాథ శాస్త్రి నేను తప్పు చేసినట్ట? ఏమి జరుగుతుంది న్యాయ వ్యవస్థలో? సమాజం బానిస సమాజం అనుకోవాలా? లేదు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, మాట్లాడకూడదు, పలకరియకూడదు అనుకోవాలా? ఏమి జరుగుతుంది వ్యవస్థలో? ఎన్ని ఏళ్ళు ఎందుకు ఈ క్షోభ మాకు? మేము మనుషులమే, మావి సమాజమే. ఒకటే నిర్ణయించండి, మీరు మా సమాజంలో భాగస్వాములా కాదా నిర్ణయించుకోండి. లేదు మేము సమాజానికి భాగస్వామ్యం కాదు, చాలా దూరం ఉంటామంటే మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. కోర్టు నిర్ణయాలు మా మీద రుద్దొద్దండి. చట్ట ప్రకారం ఉండండి, కోర్టులను గౌరవించండి, పోలీసులను గౌరవించండి, తీర్పులను గౌరవించండి అన్నమాట అనొద్దండి. ఎందుకంటే సహనానికి, ఓర్పుకు, వినయానికి, విధేయతకు ఒక హద్దు ఉంటుంది. మేము తప్పులు చేసుకుంటూ పోతుంటాం, మీరు భరిస్తుండండి, రేపు మమ్మల్ని ప్రశ్నించొద్దండి అంటే ఏ వ్యవస్థలో ఉన్నాం మేము? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేది. కాబట్టి మారండి, మారి ఆలోచనలకు రండి. మీ తీర్పులను మీ కోర్టులే తప్పు పడుతున్నాయి. మ్యాజిస్ట్రేట్ల ప్రవర్తన, పోలీసుల ప్రవర్తన భయంకరంగా మాట్లాడుతున్నారు హైకోర్టు జడ్జీలు, హైకోర్టు తీర్పులలో. మరి ఎన్ని రోజులు ఈ శోభ? మారుతారని చెప్పి ఆశిస్తున్నాము, వదిలిపెట్టము. మీ అక్రమ ఆస్తులన్నీ బయటికి పీకుతాం. ఇది వాస్తవం. అది సంపాదించుకున్నా బాగున్నాము ఉంటారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మారుతారని చెప్పి ఆలోచిస్తున్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా. డిఎల్ఎన్ శాస్త్రి.